అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, గర్భవతికి కనుక ఈ 7 లక్షణాలు ఉంటే కడుపులో ఉండేది అబ్బాయా లేదా అమ్మాయా అని చెప్పొచ్చట. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూసేద్దామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఒక్కసారి గర్భం దాల్చాక మన కడుపులో ఉన్నది ఎవరా అని తెలుసుకోవాలని ఆశ తప్పకుండా తల్లితో పాటు కుటుంబంలో ఉండే అందరికీ ఉంటుంది. మనకు కూడా కడుపులో బేబీ కదులుతూ ఉంటే కడుపులో ఉండేది అమ్మాయా అబ్బాయా అని తెలుసుకోవాలని ఆతృతగా ఉంటుంది. అందుకని 9 మాసాలు వెయిట్ చేయలేం కదా. కానీ మన బామ్మలు ఏం చెప్పారంటే, గర్భవతికి ఉండే కొన్ని లక్షణాలను బట్టి కడుపులో అమ్మాయా లేదా అబ్బాయా అని ఈజీగా తెలుసుకోవచ్చట. సో మన బామ్మలు ఏం చెప్పారో తెలుసుకుందామా? తల్లి కాబోతున్న ఆనందాన్ని వేవిళ్ళు మింగేస్తాయని అంటూ ఉంటారు. మీకు కనుక 3 నెలల కంటే ముందుగా కనుక వేవిళ్ళు ఉంటూ మీరు అతి తక్కువగా మార్నింగ్ సిక్నెస్తో బాధపడుతూ ఉన్నారంటే మీ కడుపులో అబ్బాయి ఉండే అవకాశాలే ఎక్కువట. 3వ నెల తర్వాత కూడా వేవిళ్ళు ఉంటే అమ్మాయని అంటూ ఉంటారు. అయితే ఎలాంటి కష్టమైనా చేతిలో ఉన్న బిడ్డని చూడగానే పోతుందనుకోండి. గర్భం వచ్చిన తరువాత మన ముఖంలో అనేక మార్పులు కనిపిస్తాయి. మీ ముఖం కనుక బాగా గ్లోగా మెరుస్తూ ఉంటే మీ కడుపులో అబ్బాయని, ముఖం డల్గా ఉంటే లేదా యాక్నే వచ్చి ఉంటే అమ్మాయి పుడుతుందని అంటూ ఉంటారు. తల్లి కాబోతున్న వారికి కొన్ని క్రేవింగ్స్ తప్పకుండా ఉంటాయి. కొన్ని ఫుడ్ ఐటమ్స్ మరీ నచ్చేస్తే కొన్ని అస్సలు నచ్చవు. మీరు తినే వాటిని బట్టి కూడా అమ్మాయి అబ్బాయి అని చెప్పవచ్చట. మీకు కనుక బాగా తియ్యగా తినాలనిపిస్తూ ఉంటే అమ్మాయిని, పుల్లటివి కోరుకుంటూ ఉన్నారంటే అబ్బాయి పుడతారని అంటూ ఉంటారు. నెక్స్ట్ టైము డాక్టర్ను కలిసినప్పుడు తప్పకుండా మీ బేబీ హార్ట్ రేట్ని అడగండి. మీ బేబీ యొక్క హార్ట్ రేట్ కనుక నిమిషానికి 140 బీట్స్ కంటే ఎక్కువగా ఉంటే అమ్మాయే ఉంటుందట. ఒకవేళ 140 కంటే తక్కువగా ఉంటే అబ్బాయి పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయట. మీ యొక్క బొడ్డులో కూడా గర్భం ధరించిన తర్వాత మార్పులు గమనిస్తారుగా. మీ యొక్క బొడ్డు వైపుగా కనుక మీరు గమనిస్తే ఒక నల్లటి లైన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ లైన్ కనుక మీకు కడుపు దాకా వచ్చి ఆగిపోయిందంటే అమ్మాయిని, పై వరకు పొట్ట పై భాగాన కూడా చేరింది అంటే అబ్బాయి పుట్టే అవకాశాలు ఉంటాయట. కడుపులో ఉండేది అమ్మాయా అబ్బాయా అని బామ్మలు మన కడుపు చూసే చెప్పేవారు. దీని ప్రకారం చూసినట్లయితే మీ కడుపు గనక పైకి ఉంటే అమ్మాయి పుడుతుందని, క్రిందకు జారినట్టు ఉంటే అబ్బాయి పుట్టే ఛాన్సెసే ఎక్కువగా ఉంటాయట. ఇక చివరిగా మనం చూస్తే 7వ లక్షణము, నెలలు నిండుతున్న కొద్దీ మనకు పడుకోవడం చాలా అసౌకర్యంగానే ఉంటుంది. అటు ఇటు తిరిగి ఏదో ఒక వైపునే మనము కంఫర్ట్గా పడుకుంటూ ఉంటాం. అలా గనక మీకు ఎడమ వైపు తిరిగి పడుకుంటే బాగా కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉన్నారంటే మీ కడుపులో అబ్బాయి ఉంటాడని, కుడివైపు తిరిగి పడుకునే వారికి ఎక్కువగా అమ్మాయిలు పుట్టే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, సరదాగా చేసిన వాటిని సరదాగానే తీసుకోండి. పుట్టబోయేది ఎవరా అని తెలుసుకోవడం భారతదేశంలో చట్టరీత్యా నేరం. ముందుగా తెలుసుకొని మాత్రం ఏం చేస్తారు? కడుపులోని చిన్నారి ఎవరైనా సరే హెల్తీగా బయటకు రావాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వచ్చి చేరుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.